డే 7 ఆఫ్ నవరాత్రిలో అమ్మవారికి ప్రసాదం పులిహోర. ముందే చెప్పేస్తున్నాను, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను పులిహోర. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కొంచెం చెప్పండి, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను. చూడండి మీరు కూడా ఎలా చేశాను. యాజ్ యూజువల్గా రైస్ని స్టవ్ మీద పెట్టేశాను. కాకపోతే డైలీగా వండుకునే రైస్ కన్నా ఇది కొంచెం పలుకు మీద ఓర్చుకోవాలి కదా, సో నేను కూడా అలానే చేశాను. ఓర్చుకునే ముందు నేనైతే కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకున్నాను. అన్నం వచ్చేసుకున్నాను. ఈలోగా నేను పులిహోరలోకి తాలింపు యాడ్ చేస్తాం కదా, అది కూడా చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, పల్లీలు, మినప్పప్పు, కట్ చేసిన చిల్లీస్, ఎండుమిర్చి అండ్ ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆఫ్ చేసే ముందు కొంచెం నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను. రైస్ని కొంచెం ప్లేట్లోకి తీసుకొని ఈ తాలింపు ఆ రైస్లోకి యాడ్ చేసేస్తున్నాను. చింతపండు పులిహోర చేస్తాం కదా, అది ఎలా చేయాలో నాకు తెలీదు. సో ఇప్పుడు నేనైతే మొత్తం నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఫైనల్గా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నాకు తెలుసు, మీకు కూడా తెలుసు లేదో చెప్పండి, పులిహోర చేసేటప్పుడు ఎక్కువగా మిక్స్ చేయకూడదు కదా. చూసారా నిమ్మకాయ పిండిన తర్వాత కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో. సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఫైనల్గా వేసుకుంటున్నాను. ఫైనల్గా మొత్తం మిక్స్ చేసేసుకుంటే పులిహోర రెడీ. నిమ్మకాయ పులిహోర రెడీ.